नाजरीन आदाब, मदौल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। मरकज़ी हुकूमत की तेलंगाना किसानों के ख़िलाफ़ सौतेले सलूक और नाकाम पॉलिसियों के पेश नज़र TRS की रियासत गिर एहतजाज के पेश नज़र भैंसे में रुकन असम्बली मधोल जी विठल रेड्डी की क़यादत में एक एहतजाजी रैली गड्डना भवन और TRS दफ्तर भैंसे से निकालते हुए बस स्टैंड के रूबरू मरकज़ी हुकूमत के ख़िलाफ़ ज़बरदस्त एहतजाज मुनज़्ज़म करते हुए वज़ीर-ए-आज़म नरेंद्र मोदी का अलामती पुतला नज़रादिश किया। बाद-ए-ज़ां भैंसा तहसील दफ्तर पहुंचकर डिप्टी तहसीलदार चंद्रशेखर को एक तहरीरी याददाश्त पेश करते हुए तेलंगाना के किसानों के साथ इंसाफ करते हुए जल्द अज जल्द नाकाम पॉलिसियों को वापस लेने और धान खरीदी करने का मरकज़ी हुकूमत से मुतालबा किया। इस मौके पर साबिक़ा ज़रूरी मार्केट कमेटी चेयरमैन जी मुरली गौड़, ज़रूरी मार्केट कमेटी चेयरमैन कृष्णा, मोहम्मद सिराजुद्दीन, अब्दुल अहद, विलास गादेवार, रामू, रमेश महाशेट्टीवार व दीगर मौजूद थे। छोड़ दो फोटो మళ్ళా రిటైర్మెంట్ తర్వాత దీంట్లో నిల్చునే ఉందా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా కేంద్ర ప్రభుత్వ బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ రైతు సోదరులందరూ కూడా నిరసన కార్యక్రమం ఈరోజు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఇంతవరకు రైతులు పండించిన వరి ధాన్యము సెంటర్స్ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసి వారు కొనడము అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఏ పార్టీ కేంద్రంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వము 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% కొనుగోలు చేసి రైతులకు MSP రేటు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనమని చెప్పి వారు కరాఖండిగా చెబుతున్నారు. చాలా దురదృష్టకరం, అన్యాయం. రైతులకు ఎన్నో బాధలు కలుగుతాయి కూడా. అందువల్ల దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరపడానికి ఈరోజు అందరం కూడా మా ముదల్ నియోజకవర్గం ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి మరి TRS కార్యకర్తలు, రైతు సోదరులు, మరి రైతులకు మరి సపోర్ట్గా మరి అన్ని సపోర్ట్గా ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా రావడం జరిగింది. ఒక రైతు కొనుగోలు కేంద్రాలే కాకుండా MSP రేట్స్ కూడా మరి మక్కలకు కానీ శనగలకు కానీ మరి ఏదైతే పప్పు దినుసులు ఉన్నాయో వాటికి కూడా ఈ రేటు కూడా MSP రేటు ప్రభుత్వమే కొని ఇవ్వాల్సి ఉంది. కానీ అవన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరీ చెప్తున్నది. దాని కొరకు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ పోయి వచ్చారు. మరి ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ డిమాండ్ను పూర్తి చేయడానికి కొనుగోలు
కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతి సంవత్సరం కూడా కొనిపించాలని చెప్పి డిమాండ్తో వారు ఉన్నారు. మరి అందరికి మద్దతుగా మేము ఇక్కడ ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం రైతు పట్టణంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు కాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 ఏళ్లలో ఇటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ వెల్ఫేర్ వెండర్స్ రైతులకు కానీ పీడిత వర్గానికి కూడా ఇటువంటి చేయలేదు, చేస్తలేదు, కూడా చేసే నమ్మకం లేదు. మరి కరెంటు విధానం అనుకోండి చాలా రైతులకు అన్యాయం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నాయని చెప్పి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా దీనివల్ల ఎందరికో కార్మికులకు మరి కర్షకులకు అందరూ కూడా నష్టమైంది. ఇప్పుడే చూసాం సింగరేణిలో కూడా ఒక్కగాళ్ళు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. మొత్తం అది చాలా ఈ విధానం చాలా రాంగ్. ఇప్పటికి కూడా దేశంలో ఎన్ని సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేపట్టలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల అందరికీ కూడా నష్టము కష్టం కలుగుతుంది. అందువల్ల అన్ని కూడా తీర్చడానికి దాని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ర్యాలీతో పాటు పోయి అక్కడ మాట్లాడే నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ కూడా ప్రజలందరూ ఆధార్ కావాలని కోరుతున్నాం. జై హింద్, జై తెలంగాణ.